reach to Karnool to Srisailam. Hi friends. శ్రీశైలం ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ఈ ఘాట్ సెక్షన్లో వెళ్తుంటే చాలా భయమేసింది. టూ వీలర్లో వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. పరమేశ్వరుని దీవెనల వల్ల మాకు ఎటువంటి హాని కలగలేదు. సేఫ్టీగా శ్రీశైలం అయితే చేరుకున్నాం. చేరుకున్న వెంటనే చూస్తున్నారుగా నంది గోవుల మంద దర్శనమిచ్చింది. మాకు శుభం అని అనిపించేయింది. డైరెక్ట్గా ఇంకా గాడి పార్క్ చేసాం. మా ఫ్రెండ్స్ కృష్ణానది ఉంది ఇక్కడ వెళ్దాం పద అన్నారు. కృష్ణానది దగ్గరికి వెళ్తున్నాం. కృష్ణానది తీరం చాలా క్రిందకి ఉంది. మెట్లు దిగి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంటుంది. అయినా పర్లే అని వెళ్తున్నాం. ఇక్కడ పూజ సామాగ్రి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా కష్టపడి కిందకైతే వచ్చేసాం. ఈ కృష్ణానదిని ఇంకో పేరుగా పిలుస్తారంట పాతాళగంగా అని. పాతాళగంగా తీరానికి అయితే చేరుకున్నాం. చేరుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ బోట్లో వెళ్దామన్నారు. బోట్లో అయితే వెళ్ళాం. మస్తే ఎంజాయ్ చేసాం. ఫుల్ ఖుషీగా ఉంది. ఎప్పుడైతే బోట్లో వెళ్ళలేదన్నారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం బోట్లో వెళ్ళడం. చాలా మంచిగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. బోట్ కొంచెం ముందు దగ్గర వెళ్తుంది. రిజర్వాయర్ దగ్గర వరకు వెళ్తూ ఉంది. చూడండి మంచిగా ఎంజాయ్ చేసాం. సెల్ఫీలు దిగాం. ఫొటోస్ వీడియోస్ ఎన్ని కావాలంటే అని తీసుకున్నాం. అలా రివర్స్ వచ్చేస్తాం. బోట్లో కిందకి దిగేసి మళ్ళీ స్నానానికి వెళ్దాం అనుకునేసి ఇంకా బంద్ చేస్తున్నాం. కిందకి వచ్చేసి ఇంకా టికెట్ తీసుకునేసి స్నానానికి అయితే వెళ్దాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చూసాక ఫ్రెండ్ ఈతనికైతే ఈత రాదు, అందుకే భయపడుతున్నాడు. ఓం నమ శివాయ హర మహాదేవ్ అంటూ ఊరికి మునిగేశాం. పరమేశ్వరుడే కాపాడాలి, పాపాలని తొలగిపోవాలని అంటూ జంగలో అయితే మునిగేశాను. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్. పరమేశ్వరుని దీవెలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. స్నానం చేసిన వెంటనే ఇంకా కొత్త బట్టలు తీసుకొని రెడీ అయ్యాం. దర్శనానికి అయితే సిద్ధమవుతున్నాం. ఓం నమ శివాయ.